ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, విద్యార్థులకి కేంద్రం గుడ్ న్యూస్. 4 లక్షలు పొందే ఛాన్స్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారు. అలానే విద్యార్థుల కోసం కూడా పలు స్కీమ్స్ ప్రారంభించింది. ఉన్నత చదువుల విషయంలో విద్యార్థులకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అందిస్తుంది. అందుకే విద్యార్థుల కోసం ప్రత్యేక నిధులు, ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం విద్యాలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించింది. దాని ద్వారా విద్యార్థులు దాదాపు 4 లక్షలు పొందే అవకాశం ఉంది. మరి ఈ అసలు స్కీమ్ గురించి ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఉన్నత విద్యను చదవాలి అనుకునే విద్యార్థులకు ఆర్థిక సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా విద్యార్థులు రుణాలు, స్కాలర్షిప్లను పొందుతారు. ఈ పోర్టల్ని ప్రోటీన్ ఎగో టెక్నాలజీ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఈ పోర్టల్ బ్యాంకులకు, విద్యార్థులకు మధ్యవర్తిగా పనిచేస్తుంది. కావున విద్యార్థులు ఈజీగా రుణాలను పొందుతారు. ఇక విద్యా రుణం కోసం విద్యార్థులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఈ పోర్టల్ ద్వారా ఏదైనా బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ పోర్టల్లో బ్యాంకులు అందించే రుణం సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఏకకాలంలో విద్యార్థులు ఇతర బ్యాంకులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యాలక్ష్మి పోర్టల్ అనేది విద్యా వడ్డీ, రుణ వడ్డీ ప్రయోజనాల కోసం సెంట్రల్ సెక్టార్ వడ్డీ రాయితీకి కట్టుబడి ఉండేలా చూస్తుంది. ఇక ఈ విద్యాలక్ష్మి పోర్టల్లో దరఖాస్తు చేసుకునేవారు ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి. 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. భారతదేశంలో లేక ఇతర దేశాలలో విద్యార్థులు చదువుకునేందుకు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోర్టల్ ద్వారా మీరు ఎటువంటి తనిఖీ లేకుండా 4 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. ఈ రుణం వడ్డీ రేట్ 8.4% నుండి ప్రారంభమవుతుంది. ఈ రుణం మొత్తాన్ని కూడా 14 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి అయితే ఉంటుంది. విద్యాలక్ష్మి పోర్టల్ దరఖాస్తు చేసుకోవడానికి కేవైసీ పత్రాలు, గత 6 నెలలు బ్యాంక్ పాస్బుక్ స్టేట్మెంట్, 10, 12 తరగతి మార్క్ షీట్లు, గ్రాడ్యుయేషన్ కోర్సులు, ఫీజు వివరాలతో పాటు కాలేజీ లేక యూనివర్సిటీ అడ్మిట్ కార్డ్ కాపీలు వంటివి ఉండాలి. ఇక పూర్తి వివరాల కోసం www.vidyalakshmi.com స్టూడెంట్స్ని తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మేము నుంచి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.